హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. హిందుత్వం అంటే ఏంటో మనలాంటి అజ్ఞానులకు అందరికీ వివరించి చెప్పిన సావర్కర్ గారు, గోల్వాల్కర్ గారు ఆనాటి నాజీల అభిమానులు అన్నమాట. నాజీలు అంటే తెలుసు కదా, హిట్లర్ మనుషులు. హిట్లర్ గారు ఆనాడు ఎన్నో బంకర్లు కట్టించి తమకు నచ్చని యూద మతం వాళ్ళని లక్షలాది మందిని ఆ బంకర్లకు కుక్కి విషవాయువుల సాయంతోన చక్కగా పైలోకానికి పంపి ఆ విధంగా వాళ్ళ గలీజు బతుకులు అంత అయ్యేందుకు గాను సాయపడ్డాడు. అసలు వీళ్ళకి ఆ దుర్మార్గపు మనుషులకు వరుసెట్ల కుదిరింది అని అంటారా? మొదటి పాయింట్, నాజీలకి తాము ఆర్యులమని చాలా నమ్మకం. మన వాళ్ళకి కూడా అదే నమ్మకం. ఇంకేం, మీది మాది బరంపురం. ఇక రెండవ పాయింట్, హిట్లర్ గారికి తమ మాటకు ఎవరైనా ఎదురు చెప్పడం, తాము చెప్పినట్టు నడుచుకోకుండా ఎదురు మాట్లాడటం ఏమాత్రం నచ్చదు. ఇంకేం, మీది మాది బరంపురం. ఇక మూడో పాయింట్, హిట్లర్ గారు ప్రజాస్వామ్యం ప్రకారం ఎంపికై జర్మన్ ప్రీమియర్ అయ్యి ప్రతిపక్షాల దాష్టీకాలను ఎండగట్టి ఆ విధంగా వాళ్ళందరినీ ఆటలోంచి తప్పించేసి తాము నియంతాయి దేశాన్ని వెలుగుబాట పట్టించారు. ఇంకేం, సేమ్ టు సేమ్ కదా. ఇక నాలుగో పాయింట్, నాజీలు క్రమశిక్షణకు మారుపేర్లుగా నిలిచి ప్రతిరోజు పొద్దున్నే తమ వారందరికీ శారీరక శిక్షణనిచ్చి దేశం కోసం వీర సైనికులుగా తయారు చేశారు. అదే సమయంలో యూదుల ఆదాయ వనరులకు కూడా బలంగా గండిగొట్టి వాళ్ళు కింద పడతా ఉంటే చూసి సంతోషపడేవాళ్ళు. ఇంకేం, మనం బరంపురం. ఇక ఐదో పాయింట్, అఖండ భారతం లాగా నాజీలకు కూడా ఓ అఖండ సిద్ధాంతం ఉండేది. వాళ్ళ పొరుగు దేశం ఆస్ట్రియా, పోలాండ్ లాంటివి ఆ అఖండంలో భాగాలే. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వాటిని ఆక్రమించుకుని వాటిలోని పౌరులను తమ బానిసలుగా వాడుకోవచ్చు, మన పాకిస్తాన్ లాగా అన్నమాట. అట్లా హిట్లర్ గారు పోలాండ్ మీదకి యుద్ధం ప్రకటించారు. ఆ పోలాండ్కు మద్దతుగా బ్రిటిష్ వాళ్ళు, అంటే బ్రిటన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు అంతా యుద్ధంలోకి దిగేసరికి ఆ యుద్ధమే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది. చివరికి జర్మనీ నాశనం అయ్యే వరకు పోయింది. ఇంకేం, మనం ఒకే అఖండం, అంతే కదా. కాబట్టి ఇవాల్టి రోజున మనం ఊరికే హిందుత్వ అని అరవటం కాదు, దాని గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అట్లాగాక గుడ్డిగా అట్లాంటి భావాల వెంట పడితే కనుక నాజీలకు ఎదురైన ముప్పే మనకు ఎదురవుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనకున్నట్టుగానే చరిత్రకు కూడా ఒక ధర్మం ఉంటుంది. ఒకే తప్పు ఎవరైనా మళ్ళీ చేస్తూ పోతే శిక్ష కూడా అట్లా ఒకే విధంగా పడుతూ పోతుంది. కనుక హిందుత్వవాదులంతా కొంచెం జాగ్రత్తగా ఉండండి.